शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది కనుక మీరు పొదుపు చేసుకోవడానికి, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉంది అనేటువంటిది ఈ నంబర్ రేషియో మూలకంగా మనకు తెలుస్తుంది. ఇక రాజపూజ్యం 7, రాజావమానం 3. రాజపూజ్యం కూడాను బాగా ఉంది, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, అపకీర్తి శాతం తక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం కొత్త సంవత్సరంలో బాగా ఉంది కాబట్టి మీరు పేరు ప్రతిష్టలు, మాట పలుకుబడి, ఆదాయము ఇవన్నీ కూడాను బాగానే ఉంటాయి అనేటువంటి విషయం ఈ ఫ్యాక్టర్ మూలకంగా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, వాటి యొక్క ప్రభావము మనపై ఎలా ఉంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ప్రధానంగా ముఖ్యమైనటువంటి గ్రహ గురువు. ఆ గురుగ్రహము కర్కాటక రాశి జాతకులకు 1/5/2024 నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి వృషభ రాశి సంచారము చాలా అనుకూలం. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మాట పలుకుబడి మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. చేసేటువంటి పనుల లోపల అన్ని విధాలుగా మనకు అభివృద్ధి కనబడుతుంది. శారీరకంగా సంతృప్తిగా ఉంటారు. ఉల్లాసంతో ఉత్తేజంతో పనులు చేస్తారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశ స్థానం లాభస్థానం మూలకంగా అన్ని పనుల లోపల కూడాను మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు. మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడాను మీరు మంచి చేయాలి అనేటువంటి తలంపుతో ఉంటారు. అయితే మీ శత్రువుల మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు కూడాను ఈ సమయం లోపల గోచరిస్తున్నాయి. గురువులు, పెద్దలు, అనుభవజ్ఞులతో చర్చిస్తుంటారు. వారి యొక్క సహాయ సహకారాలను తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సూచనల మేరకు పనులు చేయడం మూలకంగా మీకు ఈ సంవత్సరము 14 మే 2025 వరకు మీకు బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక 14 మే 2025 తర్వాత 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు. మిథున రాశిలో గురు సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో గురు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే మంచి పనులు చేయడం మూలకంగా మీకు ధన వ్యయము గోచరిస్తుంది. అది ఒక్కటి మట్టుకు మీకు సంతోషకరమైనటువంటిది. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు, కార్యాచరణ లేకపోవడం మూలకంగా భయభ్రాంతులకు లోనవుతారు. ఆస్తి విషయంలో తగాదాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములు, పాలివాళ్ళు, నైబర్స్ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అధైర్యము అనేటువంటిది మీకు బాగా ఈ సమయంలో గోచరిస్తుంది. కాబట్టి అధైర్యం నుండి విముక్తులు కావడానికి మీరు ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి, అమలు చేయాలి. ఇమ్మీడియట్గా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని అమలు చేయడం మూలకంగా భయభ్రాంతుల నుండి దూరమవుతారు. ప్రతి విషయంలోనూ ఆలస్యము గోచరిస్తుంది. ఆర్థిక నష్టము, వ్యాపారస్తులకు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలకంగా ఇబ్బందులు, ఆధ్యాత్మికం వైపుకు మీరు మనస్సు మరల్చడం మూలకంగా మీకు కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయత్నపూర్వకంగా పనులు చేయాలి, బ్లైండ్గా చేయకూడదు ఈ సమయం లోపల. ఇది ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు ఇలాంటి ఫలితాలు మీకు ఉంటాయి. ఇక 18 అక్టోబర్ 2025 నుంచి 15 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో గురు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి అంటే జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో గురు సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంటుంది. అయితే గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ జన్మస్థానంలో సంచరించడం మూలకంగా గోచార రీత్యా ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు, ఆఫీసులో తోటివారితో తగాదాలు, హైయప్స్ల యొక్క ఆదరణ లేకపోవడము, యాజమాన్యం యొక్క నిరాదరణకు గురి కావడము, అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, ఆఫీసులో మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఖర్చులు, నలుగురితో శత్రుత్వము కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి. మాట మూలకంగా అనవసరంగా మనం రియాక్ట్ కావడం మూలకంగా శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం నుండి డీవియేట్ అయ్యి కొత్త వ్యాపారంలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇక ప్రతి విషయంలోనూ డిసిషన్స్ తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడతారు. తద్వారా చేపట్టినటువంటి పనుల లోపల కాలయాపన గోచరిస్తుంది. ఆటంకాలు, భయము, ఆర్థిక నష్టము ఇవి చాలా కనబడుతున్నాయి. కనుక ఈ సమయంలో జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక 12 నవంబర్ 2025 నుండి
11 మార్చి 2026 వరకు వక్రించి ప్రయాణం చేస్తున్నాడు గురు భగవానుడు. ఇందులో 5 డిసెంబర్ 2025 నుంచి 1 జూన్ 2026 వరకు వక్రించి మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. మిథున రాశిలో సంచారము మళ్ళీ ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. వక్రించి ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా కూడాను కొన్ని ఇబ్బందులు, ఆస్తుల విషయంలో తగాదాలు, పూర్వం ఉన్నటువంటి స్థిర చరాస్తుల మూలకంగా రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, నష్టం వాటిల్లడము, అనవసరమైనటువంటి ఆలోచనలు, అధైర్యానికి గురి కావడము, ప్రతి విషయంలోనూ ఏదో రకమైనటువంటి ఆటంకాలు, ఊహించినటువంటి ఆటంకాలు, ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత ఆ విషయం గురించి మనం తెలుసుకున్నప్పటికీ ఏదో రకమైనటువంటి ఆటంకాల మూలకంగా మనం అనుకున్న సమయం లోపల పనిని పూర్తి చేయలేకపోవడము అనేటువంటిది ప్రధానంగా గోచరిస్తుంది. ఇకపోతే కొంత దైవభక్తి, గురుభక్తి, పెద్దల విషయంలో మనకు ఒక ఉన్నతమైనటువంటి భావన ఏర్పడడం మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం గోచరిస్తుంది. ఈ విధంగా గురు సంచారము ఉంది కర్కాటక రాశి వారికి. అంటే కర్కాటక రాశి వారికి ప్రారంభంలో అంటే మే వరకు గురు స్థితి బాగుంది. దాని తర్వాత గురు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, జన్మస్థానము, మళ్ళీ వక్రించి మళ్ళీ ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే వరకు 14 మే వరకు గురుస్థితి బాగుంది. దాని తర్వాత మళ్ళీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధిపతి కనుక చంద్రుడు గురువు సమత్వం కలిగినటువంటి వాళ్ళు కనుక గురు భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 50% మనకు ప్రతికూలతను ఇస్తాడు. మంచి చేసేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురు భగవానుడి విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా గురు కలిసి వస్తాడు. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనీశ్వరుడు. శని ఈ ఉగాది నుండి దాదాపు 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము నవమ స్థానం అవుతుంది. నవమ స్థానంలో శని సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలంగా ఉండడం మూలకంగా మనకు ఏ కార్నర్స్లో ఏ విషయాలలో ఇబ్బందినిస్తాడు అని అంటే తలపెట్టినటువంటి కార్యాలలో విఘ్నాలు, ఆలస్యము, ఆటంకాలు, చేసేటువంటి వృత్తి లోపల తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, ఇబ్బందులు, కుటుంబ పెద్దలతో కలహాలు, తరచుగా మనకు అనారోగ్యం సంభవించేటువంటి అవకాశం ఉంది. స్నేహితులతో పనులు కలిసి రాకపోవడం, మనస్పర్ధలు, ఏదో ఒక విషయంలో తర్జన భర్జనలు, భార్యాపిల్లలతో ఇబ్బందులు, వ్యవసాయదారులకు పశువుల మూలకంగా ఇబ్బంది, నైబర్స్ మూలకంగా మనకు కలహాలు, వైషమ్యాలు, తద్వారా మనకు నష్టం వాటిల్లేటువంటి అవకాశము ఉంటుంది. ఓవరాల్గా శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. అయితే ఒక శని ఈ కర్కాటక రాశి వారికి సమత్వము కలిగినటువంటి వాడు కనుక ఆ 50% బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తాడు. మిగతాది మనపైన, మనం చేసేటువంటి పనితనం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆ శని భగవానుడు కొంత ఇబ్బంది పెడతాడు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. ఇక రాహు కేతువులు. రాహువు ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో సంచరించడము, భాగ్యస్థానంలో సంచరించడము రాహు మూలకంగా మనకు ఇబ్బందులు కలుగుతాయి. ఊహించని ఆటంకాలు, ఊహించని ఫలితాలు, ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యము,
చేసేటువంటి పని లోపల వర్క్ లోడ్ పెరగడము, పని భారం పెరుగుతుంది. తద్వారా మనకు మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసి రాదు రాహు మూలకంగా. కాబట్టి మనం బ్లైండ్గా పెట్టుబడులు పెట్టకుండా వాటి యొక్క పూర్వాపరాలను బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. అధైర్యానికి లోనవుతారు, భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే వాటిని మీరు అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మీయులతో ఇబ్బందులు, కలహాలు, దగ్గర వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా రాహువు నవమ స్థానంలో 18 మే 2025 వరకు ఉన్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ అదే సమయం లోపల కేతువు 30 అక్టోబర్ 2023 నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కన్యా రాశి కర్కాటక రాశి జాతకులకు తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి లాభం, ప్రారంభించినటువంటి పనులు కలిసి వస్తాయి. కార్య సాఫల్యం గోచరిస్తుంది. తోటి వారితో పనులు నెరవేరుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు కూడాను ఈ కేతు మూలకంగా ఉంటాయి. అయితే ఒక పక్కన రాహు ప్రతికూలంగా ఉండడము, అదే సమయంలో కేతువు అనుకూలంగా ఉండడం మూలకంగా రాహు కేతువుల యొక్క ప్రభావం ఓవరాల్గా 50% బాగుంది, 50% ప్రతికూలంగా ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కార్నర్స్లో రాహు మూలకంగా ప్రతికూలము, ఈ కేతు మూలకంగా ఈ కార్నర్స్ లోపల మనకు అనుకూలత చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. కుంభరాశిలో రాహువు అష్టమ స్థానం అవుతుంది. ఇదే సమయంలో ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహు కేతువులు ఇద్దరు కూడాను అష్టమ, ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంది ఈ సమయంలో. కనుక మనకు అధికారులు, ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల మూలకంగా విమర్శలకు గురి కావడము, ఆదరణ లేకపోవడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా ఫ్రీక్వెంట్గా మీరు ప్రయాణాలు చేయడం మూలకంగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులలో ఊహించని మలుపులు, అంటే మీరు అనుకుంటారు కానీ అది అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా వేరే నిర్ణయం తీసుకోవడము, లేదా ఆ పనిని మధ్యలో ఆపివేయడము, ఇలాంటివి కొన్ని మలుపులు మనం ఊహించకుండా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా కొన్ని ప్రారంభించినటువంటి పనుల లోపల ఇబ్బందులు, వాహనం మూలకంగా ఖర్చులు, నష్టాలు, భూమూలకంగా తగాదాలు, ఇక అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం, మధ్యవర్తిత్వం వహించడము, మనకు సంబంధం లేనటువంటి విషయాల గురించి కూడాను మరి చర్చించడము, ఆ విషయాన్ని మనం వేరే వాళ్ళ దగ్గర చర్చించడం మూలకంగా వారు వేరే విధంగా అనుకోవడము, ఇలాంటివి ఎన్నో ఊహించనివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కలహాలు, స్నేహితులు, బంధువులు సహకరించకపోవడము, భార్య పిల్లలతో మనస్పర్ధలు, పనివారితో ఇబ్బందులు, డబ్బు తిరిగి రాకపోవడం మూలకంగా మన చేతిలో డబ్బు లేకపోవడము, కొత్త పనులు ప్రారంభించడానికి ఇబ్బందులు పడడము, ఇలాంటివి రాహుకేతుల మూలకంగా 18 మే 2025 తర్వాత 5 డిసెంబర్ 2026 లోపు మనకు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి గ్రహాలు గురు 18 మే వరకు అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు. శని ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే కర్కాటక రాశి వారికి అనుకూలత ఈ సంవత్సరము, ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంత ప్రతికూలంగానే ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి.
అన్ని విషయాల లోపల కూడాను కూలంకషంగా చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత నష్టాన్ని మనం అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ద్వాదశ జన్మస్థానాలలో గురు సంచారం. ప్రథమంలో మే వరకు బాగానే ఉన్నాడు గురువు. తదనంతరం గురువు ద్వాదశ స్థానము, జన్మస్థానము, మళ్ళీ తిరిగి ద్వాదశ స్థానం. ఇలా ద్వాదశ జన్మస్థానాలలో గురు సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి గురుగ్రహ ప్రీత్యర్థమై గురు జపాలు చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి ధాన్యాలు దానమివ్వడము, క్షీర తర్పణము, హోమము చేయడం మూలకంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దేవతా గురుభక్తి పెంచుకోవడము. ఇక శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత రాహువు కూడాను 9వ స్థానం, 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. శని 9వ స్థానంలో సంచరించడం ప్రతికూలం కాబట్టి శని ప్రీత్యర్థమై కూడాను మూలమంత్ర జపం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. ఇక రాహుకేతువుల కొరకై లలితా సహస్రనామాలు అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం నుండి మీరు విముక్తులవుతారు. భగవంతుడి యొక్క అనుగ్రహము, ఆ పెద్దల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహము, వాత్సల్యం మూలకంగా మీకు ఈ శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి పరిహారాలను ఫాలో కండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.